వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇప్పుడు మీరు చూస్తున్న చార్ట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజెస్లో పర్టికులర్గా సిఎస్సిలో మిగిలిన సీట్స్ ఈ రకంగా ఉన్నాయి. సిబిఐటిలో మొత్తం ఖాళీలు వచ్చి 92 ఉంటే సిఎస్సి వరకు తీసుకుంటే మనకు 14 సీట్లు ఖాళీ ఉన్నాయి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో 74 సీట్లు ఖాళీ ఉంటే సిఎస్సి వరకు 9 సీట్లు, వాసవిలో 12 సీట్లు, సివిఆర్లో 19 సీట్లు, నారాయణమ్మలో 6 సీట్లు, స్టాన్లీ కాలేజ్లో 9 సీట్లు, బీవీఆర్ఐటీలో 19 సీట్లు అండ్ బీవీఆర్ఐటి మహిళా కళాశాలలో 14 సీట్లు, గోకరాజులో 21 సీట్లు, కేఎంఐటీలో 17 సీట్లు, ఎంజీఐటీలో 16 సీట్లు, శ్రీనిధి 12, వర్ధమాన్ 23, విజ్ఞాన్ 10, విద్యాజ్యోతి 12. ఇవి నేను చెప్పేవి ఓన్లీ పర్టికులర్గా సిఎస్సి అఫిలియేటెడ్ చూసుకుంటే అవి కూడా మిగతా వాటిలోనే. మొత్తం మీద మనకు 11,836 సీట్లు టోటల్గా ఖాళీగా ఉండిపోయినాయి. అంటే ఒక తెలంగాణ హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల కొన్ని వేరే జిల్లాల్లో వేరే కళాశాలలో కూడా ఈ సీట్లు అయితే మిగులున్నాయి. కానీ ప్రభుత్వానికి దీని గురించి ఏమీ ఇది లేదు. నెక్స్ట్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే వేరేవి కూడా దాని గురించి సంబంధించి లేకపోతే కొత్త సీట్లు వస్తాయని ఎప్పటి నుంచో ఆశ పెడుతూ కూడా ఆ కొత్త సీట్ల గురించి కూడా ఇప్పటిదాకా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయటం కానీ, ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఉన్న ఖాళీ సీట్లు ప్లస్ ఆల్రెడీ కొత్త సీట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి ఒక కొత్త నోటిఫికేషన్ ఇస్తే మంచి కాలేజీలో కానీ లేకపోతే అసలు సీటే రాని స్టూడెంట్స్ అందరూ చేరతారనే ఆలోచన కానీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాము ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి వస్తుంది అని చెప్పి, కానీ దాని గురించి ఎక్కడ మనకు ఇచ్చే దాఖలు అయితే కనబడట్లేదు. సో ఇది ఈ రోజు వరకు మనకు సీట్స్ ఉన్న అప్డేట్. సో టుమారోకి మళ్ళీ ఏమైనా సీట్స్ గురించి వాటి గురించి ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.